తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో హైకోర్టులో పిల్ నేపథ్యంలో సిఐడి విచారణ కొనసాగుతుంది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల తిరుపతిలో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం విచారణ చేస్తోంది. ఇక తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సిఐడి బృందం తిరుపతిలో 2వ అదనపు కోర్టులో కేసుకు సంబంధించిన ఫైల్స్ పై విచారణ చేస్తోంది. ఇక తిరుపతిలో పరకామణికి సంబంధించినటువంటి కేసు వివరాలను కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా కోర్టుకు సంబంధించి కూడా ఫైల్స్ పై విచారణ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్ఐ పరకామణి రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి పరకామణి కేసు 2023లో వెలుగు చూసింది. అప్పటి నుంచి కేసుని వీలైనంత వరకు అప్పటి పాలకులు దీన్ని లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేసే ప్రయత్నం అయితే చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసు అయితే మాఫీ చేశారు అప్పట్లో. అయితే దీంట్లో కుంభకోణంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే మరోమారు దీంట్లో ఇంప్లీడ్ అయ్యి అంటే టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అలాగే మరో జర్నలిస్టు వీళ్ళిద్దరూ ఇంప్లీడ్ అయ్యి కోర్టు మళ్ళీ రివైజ్ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మేరకు గత నెల 19వ తేదీన ఈ కేసు మళ్ళీ పునర్విచారణ జరిపించాలని చెప్పేసి విచారణ జరిపించాలనే నేపథ్యంలోనే సిట్ను ఆదేశించింది. అయితే సిట్ అధికారులు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏది సేకరించి కోర్టు ముందు ఉంచకపోవడంతో నిన్న కోర్టు సీరియస్ అయింది. సిఐడికి సంబంధించిన ఐజీ అధికారిని విచారణ చేపట్టినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే పోలీసులు స్పందించకపోవడం ఏంటని చెప్పేసి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ మేరకు వెంటనే ఇవాళ సిఐడికి సంబంధించిన డీజీ రవిచంద్రన్ అయ్యర్ ఇవాళ స్వయంగా తిరుమలకు చేరుకొని అప్పుడు కేసు సంబంధించినటువంటి తిరుమల వన్ టౌన్లో నమోదైన కేసు సంబంధించిన పూర్వపరాలు అన్నింటినీ కూడా రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 టౌన్ తిరుపతిలోని 2వ జడ్జి సివిల్ జడ్జి కోర్టుకు వచ్చి కూడా ఆధారాన్ని కూడా సేకరించారు. వాటి అన్నింటినీ కూడా ఇవాళ హైకోర్టు ముందు ఉంచేందుకు కూడా అప్పుడు జరిగినటువంటి కోర్టులో ఎలాంటి వాదన జరగదు, ఏ విధంగా వీటిని కాంప్రమైజ్ చేశారు అనే మొత్తం డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. ఆ సేకరించిన అన్నింటినీ కూడా ఇవాళ రేపు మరో 2 రోజుల్లో హైకోర్టు ముందు సబ్మిట్ చేయబోతారు. ఆ హైకోర్టు ముందు సబ్మిట్ చేసేందుకు నేపథ్యంలోనే ఇవాళ తిరుమలలో అలాగే తిరుపతిలో మొత్తం పర్యటించారు. తిరుమలలో వన్ టౌన్లోను అలాగే పరకామణి ప్రాంతంలో ఎక్కడ జరిగింది ఏంటి, ఏ విధంగా ఇతను చోరీకి పాల్పడ్డాడు అనే వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా నేరుగా పరిశీలించి దానికి సంబంధించిన ఆధారాలని కూడా సేకరించారు. అలాగే 2 టౌన్ తిరుపతికి వచ్చి సెకండ్ ఏడీజీలో కోర్టు సంబంధించిన ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేస్తారు, లోక్ అదాలత్లో కేసు ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తారు, అలాంటి నేపథ్యం ఏంటి అనేది వాటన్నిటిని కూడా రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదే కాకుండా టీటీడీ నిబంధనలు ఎలాగున్నాయి అంటే పరకామంలో చోరీ చేస్తే ఎలాంటి నిబంధనలు విధిస్తారు, ఎలాంటి వాళ్ళకి శిక్ష విధిస్తారు అనే దాని మీద కూడా ఆ టీటీడీ నిబంధనలు అన్నింటినీ కూడా సేకరించారు. వీటన్నిటిని కూడా సేకరించినటువంటి సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఇవాళ వీటన్నింటిని కూడా సేకరించారు. మరో 2-3 రోజుల్లో హైకోర్టుకు అయితే సబ్మిట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సాయి రవివర్మ.